ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డని మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. 147వ కీర్తన 11వ వచనము. తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడే ఉన్నాడు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, మనము ప్రతినిత్యము మన ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటామండి. మన ఆనందాన్ని మన పిల్లలలో, మన ఆనందాన్ని సెల్ ఫోన్లలో, మన ఆనందాన్ని అనేకులతో మనం కలిసి పంచుకున్నప్పుడు వెతుక్కుంటూ ఉంటాం. మన ఆనందము కాదు కానీ మన ద్వారా దేవునికి ఆనందం కలగాలి. అయితే వాక్యం ఏమంటుంది? ఎవరైతే ఆయన యందు భయభక్తులు ఉంచుతారో, తన యొక్క కృప కొరకు ఎవరైతే కనిపెడతారో వారి యందు ఆయన ఆనందిస్తాడట. మరి దేవుని యొక్క కృప అనేది చాలా బలమైనది. దేవుని యొక్క కృపలో మనము బలవంతులుగా మార్చబడాలి. ఈ రోజున చాలామంది ప్రార్థన చేస్తారు కానీ దేవుని కృప కొరకైతే కనిపెట్టేవారు చాలా అంటే చాలా అరుదుగా కనబడుతూ ఉంటారు. ఆ దేవుని కృప ఏమి చేస్తుందంటే మనలను నిత్యము ఆశీర్వాదకారకులుగా నియమిస్తుంది దేవుని కృప. నీవు దేవుని యందు భయభక్తులు మాత్రమే కాదండి, దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టే వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే నిలిచి ఉంటావో, నా యేసయ్య నిన్ను బట్టి ఆయన ఆనందించి నీ బ్రతుకులో అమితమైనటువంటి దేవుని కృపను నీకు ధారాళముగా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రము నాయన. నీ కృప కొరకు కనిపెట్టు వారి జీవితంలో తండ్రి వారికి అపరిమితమైనటువంటి నీ కృప అనుగ్రహించి వారి ద్వారా మీరు ఆనందపడతారని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు నాయన. మా ఆనందము క్షణిక కాలము మాత్రమే, కానీ మీ ఆనందము మా జీవితంలో శాశ్వత కాలం ఉంటుందని, ఆ శాశ్వత కాలము నిలిచినటువంటి నీ కృపకు మీరు మమ్మల్ని యోగ్యులుగా మలిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.